హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మార్గశీర్ష మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం. ఇప్పుడు మార్గశీర్ష మాసం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చాంద్రమానాన్ని అనుసరించి పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసమునకు మార్గశిర మాసము లేదా మార్గశీర్ష మాసము అని పేరు. ఇది సాధనాపరమైన మాసము. భగవద్గీత 10వ అధ్యాయంలో విభూతి యోగంలో 19వ నుండి 42వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తన విశిష్టమైన విభూతులను గూర్చి, తన యోగశక్తులను గూర్చి అర్జునుడికి వివరిస్తారు. గురుశ్రేష్ఠుడైన ఓ అర్జున, నా దివ్య విభూతులను వాటి విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైనవి కొన్నిటిని మాత్రం నీకు తెలియచేస్తున్నాను అని 35వ శ్లోకంలో బృహత్సామా తదా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానం మార్గశీర్షోహం ఋతూనా కుసుమాకరః. గానము చేయుటకు అనువైన శృతులతో బృహత్సామము, ఛందస్సులలో గాయత్రి ఛందస్సు, మాసములలో మార్గశీర్ష మాసము నేనే, ఋతువుల్లో వసంత ఋతువును నేనే అని వివరిస్తారు. మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మచే చెప్పబడ్డది. అంటేనే ఈ మాసం ఎంతో వైశిష్ట్యత సంతరించుకున్నదని మనకు అర్థమవుతుంది. ఈ నెలంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని, ఈ మాసంలో సదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తే మోక్షప్రాప్తికి హేతువని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మార్గశీర్షము నిచ్చెన పాయిని అయిన లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మార్గశీర్ష లక్ష్మీవార వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. సకల చరాచర జీవకోటికి చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణమూర్తి వృశ్చిక రాశిలోంచి ధనుర్రాశిలోకి ప్రవేశించేది ఈ మాసంలోనే. సూర్యమానము అనుసరించి అప్పటి నుంచి మేష సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ వరకు ఈ నెల రోజులు ధనుర్మాసంగా వ్యవహరిస్తాం. ఈ మాసంలో తిరుప్పావై రోజుకొక్క పాసురం చొప్పున ప్రతి వైష్ణవ ఆలయాల్లోనూ పారాయణం చేస్తారు. గోదాదేవిని సాక్షాత్ లక్ష్మీదేవిగా పూజిస్తారు. తిరుప్పావై ప్రవచనాలు, ప్రత్యేక పూజలతో వైష్ణవ ఆలయాలు చాలా సందడిగా ఉండే మాసం మార్గశిర మాసం. పరమ పవిత్రమైన ధనుర్మాసంలో తెల్లవారుజామునే ఇళ్ల ముందు కల్లాపు జల్లి, చక్కని రంగవల్లులతో, కన్నెపిల్లలు పెట్టే గొబ్బెమ్మలతో వీధులన్నీ కలకలలాడుతూ ఉంటాయి. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవాని ముఖతః ప్రకటితమైన శ్రీమద్ భగవద్గీత అవతరించిన మాసం. ఈ జగత్తులోనే అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పారు. అలా మాసాలలో అగ్రగామైన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపం అని చెప్పారు. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం, అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం. ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలకు ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తం వంటిది. బ్రాహ్మీ ముహూర్తం రోజులలో ఎంత ప్రాధాన్యత కలిగినదో సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. తొలి రోజు కార్తీక మాసం అంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదులటతో ప్రారంభమవుతుంది. ఆనాడు నదీ స్నానం చాలా పుణ్యప్రదం. కుదరని వారు గంగానది నదులకు స్మరించుకొని స్నానం చేయడం ముఖ్యం. ప్రతిరోజు శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఉంటాయి. మార్గశీర్ష మాసం అంతా కూడా ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. తదీనాడు ఉమామహేశ్వరి వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం అవుతుంది. మార్గశిర శుద్ధ అష్టమి నాడు కాలభైరవ జన్మదినము.
మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీమద్ భగవద్గీత లోకానికి అందించిన రోజు. దీనినే వైకుంఠ ఏకాదశిగా లేదా మోక్షద ఏకాదశిగా సౌఖ్యద ఏకాదశిగా అంటారు. సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పారు. అది ఎవరో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికి కర్మయోగం, భక్తి యోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్ఠానం వల్ల కలిగే విపత్తులు వంటి ఎన్నో శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ తెలియచెప్పారు. భగవద్గీత నిత్య పారాయణం, నిత్య ఆచరణ గ్రంథమైనప్పటికీ విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలుచుకొని గీతా పారాయణము లేదా గీతా అధ్యయనము అనుష్ఠానం చెయ్యాలి. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అని అంటారు. మార్గశిర శుద్ధ పూర్ణిమ దత్త జయంతి, శ్రీ గురుదత్త జయంతి. దీనినే కోరల పూర్ణిమ, నరక పూర్ణిమ అని కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి వ్రత కథను చదువుకోవాలి. అలా ఆ మాసంలో వచ్చే అన్ని లక్ష్మీవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆనాడు తమ శక్త్యానుసారం ముత్తైదులకు భోజనం పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం మొదలగు మంగళ ద్రవ్యాలన్నీ ఇవ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారికి ఇంట లక్ష్మీదేవి కొలువు ఉంటుందని అని పురాణ ప్రాప్తం. ఇదండి మార్గశిర మాసం యొక్క విశిష్టత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం. బాయ్ ఫ్రెండ్స్.